సమంత ఋతుప్రభు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. తన అందం మరియు అభినయంతో మూవీ ఇండస్ట్రీని తనదైన శైలిలో ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి సినిమా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో యంగ్ హీరో నాగచైతన్యతో నటించి అందరినీ ఏదో మాయ చేసింది సమంత. ఈ మూవీ పాపులారిటీతో సమంత రేంజ్ అమాంతంగా పెరిగింది. నెంబర్ 1 హీరోయిన్గా ఎదిగింది. అయితే కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే సమంత నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. అప్పట్లో ఈ ప్రేమ జంట సోషల్ మీడియాని షేక్ చేసింది. టాలీవుడ్ స్టార్ కపుల్గా అభిమానులు కూడా ఎంతో ముద్దుగా పిలుచుకునేవారు. సడన్గా వీరి జీవితంలో ఏం జరిగిందో ఏమో కానీ ఇరువురి అంగీకారంతో ఇద్దరు విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఇప్పటికీ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. అందరూ అభిమానులు ఎంతగానో బాధపడ్డారు. మళ్ళీ కలుస్తారని ఆశపడ్డారు. ఇదంతా పక్కన పెడితే నాగచైతన్య సమంతతో విడిపోయిన తర్వాత హీరోయిన్ శోభితతో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వార్తల్ని నిజం చేస్తూ ఇద్దరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకొని కొత్త బంధంలోకి అడుగుపెట్టారు. అయితే సమంత గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సమంత ప్రెగ్నెంట్ అని తన బేబీ బంప్ ఫొటోస్తో దర్శనమిచ్చింది. కాకపోతే సమంత ప్రెగ్నెంట్ కాదని అది ఎవరో ఒక యాప్ ద్వారా ఎడిటింగ్ చేశారని తెలుస్తుంది. అలా చేసి సమంత మనోభావాలను దెబ్బతీయడం సరికాదని సమంత అభిమానులు కొంతమంది ట్వీట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత నాగచైతన్య గురించి ఇంకో వార్త హల్చల్ చేస్తుంది. సమంత నాగచైతన్యకు లీగల్ నోటీసులు పంపిందని, వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు కొనుక్కున్న బంగ్లాలో నాగచైతన్య శోభితని ఉంచాడని, అది సరికాదని, చట్టరీత్యా నేరమని సమంత వాదిస్తున్నట్లు తెలుస్తుంది. కాకపోతే నాగచైతన్య శోభిత ధూళిపాలను వివాహం చేసుకున్నాడన్న కోపంతో సమంత ఇవన్నీ చేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.